నీ ధ్యానమే నా ప్రాణవాయువు, నీ స్వరూపమే నాలో తైన శాంతి. యోగి అనగానే విడిచిపెట్టినవాడు కాదు, కర్మ చేయుచున్నవాడే నిజమైన నియమంతుడు. ఫలాన్ని ఆశించకుండా పనిచేయువాడు, ఆత్మను జయించిన యోగి నీవే ఆశించినవాడు. మనస్సును సేతు శాంతంగా ఉంచి దృఢంగనపై ధ్యానం చేయుము. ఒకే రక్క చిత్తంతో నన్ను తలచేవాడే సర్వయోగులలో నాకు అత్యంత ప్రియుడు. పర్వత శిఖరానో ప్రకృతి నడుమో నిశ్శబ్దంగా ధ్యానం చేసే యోగి. వెలుగు మూలంలో కృష్ణుని దర్శించు, ప్రేమతో చూస్తే స్వరూపమవుతాను. బాహ్య జాగృతిని విడిచినవాడు, అంతర్ముఖమై శ్వాసలో నన్ను ఆహ్వానించినవాడు. ఆత్మను నాలో నిలిపిన భక్తుడు, నీదైనది ఆయుష్మాన్ ధ్యాన సిద్ధి మార్గం. తానొకటి లోకం వేరని ఎరుగని, సర్వభూతాలలో నన్ను చూడే భక్తుడు. ఏకత్వ భావనతో నన్ను ధ్యానించేవాడు. నిజమైన ప్రేమయోగి సర్వ సమదృష్టివంతుడు. చాలా జన్మల యత్న ఫలమవుతాడు, నీ ధ్యానం పూర్తిగా నాకే అంకితమైతే. ఆ పుణ్యభూమిలో నీవు పుడతావు, వెళ్ళిన వాడివి గమ్యంగా నన్ను పొందతావు.